మేయర్ కిడ్నాప్కు యత్నం, అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర. ఆ ఓఆర్ఆర్పై ఫిర్యాదుగూడ మేయర్, కార్పొరేటర్లపై గుండాలతో దాడి. రింగు రోడ్డుపై 20 కాళ్లతో వారిని వెంబడిస్తూ భయోత్పాతం. గంటపాటు చేజింగు, ఉద్రిక్తత. భయాందోళనలో కార్పొరేటర్లు. కాంగ్రెస్ నాయకుల దాడి గర్హనీయం. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. ఇంకా కొంత ఉంది దీంట్లో. ఓ 50 మంది మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఏకంగా 20 కార్లు. మరో వర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కగానే భారీ చేజింగు. వారిని తరుముతూ నానా హంగామా. ఢీకొట్టి వాహనాన్ని ఆపి కిడ్నాపు. దాడికి తీవ్ర యత్నాలు. ఇదేదో సినిమా క్లైమాక్స్ సీన్ కాదు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన యథార్థ ఘటన. బీఆర్ఎస్కు చెందిన ఫిర్యాదుగూడ మేయరు, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం. అసలు ఏం జరిగిందంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. సాక్షులు ఏం రాసిన దీని గురించి? నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు, పెద్దంబర్పేట వద్ద హత్యకు యత్నించారు. ఫిర్యాదుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆరోపణ. వారు మీడియాతో మాట్లాడుతున్న ఫోటో కూడా అందులో ఇచ్చారు. తనను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేయాలని యత్నించారని ఫిర్యాదుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆరోపించారు. మేడిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్కు చెందిన 11 మంది కార్పొరేటర్లతో కలిసి తాము సూర్యాపేట నుంచి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో పెద్దంబర్పేట వద్దకు రాగానే 12వ డివిజన్ కార్పొరేటర్ అమర్ సింగ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు తమను కిడ్నాప్ చేయడానికి యత్నించారన్నారు. ఫిర్యాదుగూడ అవిశ్వాస అంశంపై కలెక్టర్ను కలిసే క్రమంలోనే తమను కాంగ్రెస్ నాయకులు కొందరు 26 కాళ్లలో వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేశామని, గట్కేసర్ వద్ద మా పార్టీ నాయకులను చూసి వెళ్ళిపోయారన్నారు. ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అవిశ్వాసం నెగ్గడానికి కాంగ్రెస్ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. పిఎస్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదుగూడ మేయరు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలందరూ కాంగ్రెస్ కార్పొరేటర్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మరికొందరు నాయకులు గట్కేసర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి యత్నించారన్నారు. ఫిర్యాదుగూడ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా ఖండించారు. ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్ను కిడ్నాప్ చేయడానికి యత్నించారని ఆరోపించారు. ఇది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ వైపు వస్తున్నారు అందరూ. సరే మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరగలేదా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లా జరిగింది కదా. ఎవరు అధికారంలో ఉంటే అటువైపు జరగడం సహజమే. అంటే గత అనుభవాలు చూసినప్పుడు నిజంగానే అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరి ఇట్లా సినిమాను తలపించే దృశ్యాలు రోడ్ల మీద చేయడము, ఈ గందరగోళాలు చేయడం పట్ల అన్నింటికంటే కూడా ఆ పార్టీ చేసింది కాబట్టి మేం చేస్తే వాళ్ళ తప్పే ఉన్నది, గతంలో వారు చేసినప్పుడు ఎవరేమని లేదు, ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఈ లాజిక్స్ అని మాట్లాడవచ్చునేమో. కానీ ఇట్లాంటి చర్యల వలన, ఇలాంటి చేజింగ్ల వలన ప్రజల్లో రాజకీయ నాయకులు పలచనవ్వడం తప్ప మరొకటి కాదు. కాబట్టి నిజంగానే అవకాశం ఉన్న దగ్గర ఎవరికి అవకాశం ఉంటే వారు గెలుస్తారు, లేకపోతే కనుక వారి ఇష్టాలను బట్టి వెళ్ళే వాళ్ళు వెరుతున్నారు. ఆ వెళ్ళే వారి విషయంలో పార్టీలు స్పందిస్తున్నాయి, మాట్లాడుతున్నారు, అక్కడికి అయిపోతున్నది. కానీ మరీ ఇంతలా భయానకమైన దృశ్యాలను క్రియేట్ చేసుకోవడం వల్ల అదంతా మంచిది కాదు ఎవరికైనా సరే.